An unexpected windfall in Moradabad, December 22nd to 3rd January 1950. మొరాదాబాదులో అసలు ఊహించడానికి శక్యము కానటువంటి ఒక గొప్ప సహాయం. విండ్ఫాల్ అంటే ఊహించినటువంటి ఒక ప్రయోజనం మనకి సిద్ధించడం. Mahatma Gandhi's assassination almost 2 years earlier was still creating great unrest throughout India, producing an ever-present fear of riots between Hindus and Muslims. 2 ఏళ్ల క్రితం 1948లో మహాత్మా గాంధీ ఆయన హత్య కావించడం మనందరికీ తెలిసిందే. గాడ్సే చంపేశాడు. తర్వాత హిందువులు మహమ్మదీలు కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా అశాంతి, భయము, ఆదుర్ద, గాబరా, ఇదే వాతావరణం నెలకొని ఉంది. మొరాదాబాద్ వాజ్ ఏ హాట్ బెడ్ ఆఫ్ దోస్ కైండ్స్ ఆఫ్ హాస్టిలిటీస్. ఈ మొరాదాబాద్ అనేది చాలా వేడిగా వాతావరణం. అంటే వేడంటే ఈ రోజుకొకడు ఏదో సందులో చచ్చిపోవడం. ఊరంతా భయం 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 గుప్పిట్లో ఉన్నది. బాగా ఉద్రిక్తమైన వాతావరణము నెలకొని ఉన్నది మొరాదాబాద్. అక్కడికి వెళ్ళాలి ఈయన. బికాస్ దే వర్ ముస్లిమ్స్, బాబా డిసైడెడ్ టు గివ్ అలీ అక్బర్ ద నేమ్ అలోబా అండ్ డాక్టర్ ఘనీ ద నేమ్ ఘనోబా, బోత్ హిందూ నేమ్స్. సో బాబా ఏమన్నారు, ఒరే నాయన మీ ఇద్దరు సాయిబులు, ఊరికినే తెలిసిపోతుంది. ఆలీ అనగానే అమ్మ వీడి సాయిబు, ఘనీ వీడి సాయిబు. సో మనం హిందువులు ఉండేటువంటి ప్రాంతంలోకి వెళ్ళాలి కాబట్టి మీ ఇద్దరి పేర్లు మార్చేస్తున్నాను అన్నారు బాబా. ఆలీని అలోబా అని పేరు పెట్టారు. అలీ అక్బర్ షాపూర్ జమాన్ అతని అసలు పేరు, దాన్ని అలోబా అని పేరు పెట్టారు. అలాగే ఘనీ మున్సిఫ్ అతని ఘనోబా, అంటే 2 హిందూ పేర్లు పెట్టేశారు, మార్చేశారు వాళ్ళకి బాబా. దిస్ వాజ్ ఏ ప్రాక్టికల్ మూవ్. అది అలా చేయకపోతే చాలా కష్టసాధ్యం అయిపోతుంది వాళ్ళు అక్కడ ఉండడం. బికాజ్ నాన్ హిందూస్, ముస్లిమ్స్ అండ్ లోయర్ కాస్ట్ వర్ ఫర్బిడెన్ టు కమ్ నియర్ ది వెల్స్ ఆఫ్ మోస్ట్ హిందూస్. వీళ్ళు అనుకున్న ప్రాంతంలో హిందువులే ఎక్కువగా నివసించేవారు. ఆ హిందువులు నీళ్లు తోడేటువంటి బావిల్లోకి మహమ్మదీయులను రానివారు, అస్పృశ్యులను రానివారు, ఇతర మతాల వాళ్ళని కూడా అక్కడికి రానివారు. అంటే అంత జాతి అహంకారము, ఈ మత జాఢ్యము చాలా లోతుగా పాతుకుపోయినటువంటి రోజులు అవి. అందుకని వీళ్ళు నీళ్ళు తోడాలంటే వీని ఏం బాబు ఏం పేరు అనేది అని అడుగుతారనమాట. ఇప్పుడు మనం కొంతమంది అడుగుతూ ఉంటారు, పోయిన పేరు అడిగినా మమ్మల్ని గోత్రం ఏమిటో ఇంటి పేరున్నా చెప్పండి అంటాడు. అంటే వాళ్ళు కనిపెడదామని చెప్పి ఎవడా అని చెప్పి ఇలాగూ వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. అందుకని వీళ్ళిద్దరు పేర్లు మార్చేశారు బాబా. అకార్డింగ్ టు దైర్ ఆర్థోడాక్స్ వ్యూ ద వెల్స్ వుడ్ దెన్ బి కన్సాలిడేటెడ్ డిఫైల్డ్ విచ్ వుడ్ సమ్టైమ్స్ కాజ్ కమ్యూనల్ రైట్స్. ఇతర మతం వాళ్ళు గనక ఆ బావిలో నీళ్లు ఇలాగ తాకితే అది అపవిత్రమైపోయి పనికి రాకుండా పోతాయి. దానితో కత్తి యుద్ధాలు, హత్యలు ఇవన్నీ దాని నుంచి మొదలవుతాయి. At 1 p.m. on December 21st, Baba with the women and most men left Jaunpur for Moradabad by Dune Express. డిసెంబర్ 21 నాడు మెట్ట మధ్యాహ్నం 1 గంటకి స్త్రీలను కొంతమంది మనుషులను, అంటే ఎక్కువ మంది మనుషులను వెంట పెట్టుకొని ఆ జాన్పూర్ నుంచి డూన్ ఎక్స్ప్రెస్ అనే రైల్లో మొరాదాబాద్కి ప్రయాణం అయ్యారు. అంటే కొంతమందిని ముందే పంపించేశారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా బాబాతో వెళ్ళారు. బాబా హ్యాడ్ డిసైడెడ్ టు ట్రావెల్ బై ట్రైన్ సిన్స్ మనీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అండ్ వాజ్ అనేబుల్ టు వాక్. చూసారా, అసలు నడిచి వెళ్ళాలి వీళ్ళు, కానీ పాపం మణి ఆవిడికి ఋతు సంబంధమైన కొన్ని అనారోగ్య లక్షణాలు ఉండడంతో నడవలేని పరిస్థితుల్లో ఉంది ఆవిడ పాపం. అందుకని సరే అందరూ కలిసి రైలు ఎక్కేద్దామన్నారు బాబా. పెండు, డాంకిన్, సదాశివ్ వర్ టు ఫాలో బై ఫ్రీ ట్రైన్ విత్ యానిమల్స్ అండ్ కార్స్. ముగ్గురు, పెండు, డాక్టర్ డాంకిన్, సదాశివ్ పటేల్, వీళ్ళు ముగ్గురు ఆ జంతువులన్నీ పట్టుకొని గూడ్సు బండిలో వాటితో పాటు రావాలి అక్కడికి. మీన్వైల్ ఆది వాజ్ స్టిల్ ఇన్ మొరాదాబాద్ వేర్ హీ అండ్ కేకి దేశాయ్ వర్ సెర్చింగ్ ఫర్ సూటబుల్ అకామిడేషన్స్. ఈలోగా ఆది ఢిల్లీ చేరిపోయాడు. ఢిల్లీలో ఎవరున్నాడు? కేకి దేశాయ్. మళ్ళీ మనం కథలు గుర్తు తెచ్చుకున్నాం కదండి. రియల్ ట్రెషర్ రాసినటువంటి రుస్తం ఫలాహతి మామగారు ఆయన కేకి. అతని సాయంతో ఢిల్లీలో బంగ్లాలు వెతికే వేటలో ఉన్నాడు ఆది. ఆల్దో దే హ్యాడ్ ట్రైడ్ దిర్ అట్మోస్ట్, ద పేర్ హ్యాడ్ నో సక్సెస్ అండ్ వర్ అబౌట్ టు రైట్ బాబా విత్ బ్యాడ్ న్యూస్. మొత్తం ఢిల్లీ అంతా కాల్చి వడబోసారు, ఏమీ దొరకలే. ఇక మన వల్ల కాదని బాబాకి రాసేద్దామని పెన్న కాగితం పట్టుకున్నారు.
When Harjivan Lal, who had joined them from Delhi, happened to go into a local barber shop to get a shave. ఈ హరజీవన్ లాల్ అనేవాడు కూడా సాయం తీసుకోమన్నారు కదా బాబా, వాడు కూడా తిరుగుతున్నాడు ఈ ముగ్గురితో. ఇక రాసేద్దాం అనుకుంటూ ఉండగా ఇప్పుడే కొంచెం గడ్డం గీయించుకుని వస్తానని చెప్పి ఒక సెలూన్లోకి దూరాడు షేవ్ చేయించుకోవడానికి. సిన్స్ బార్బర్ షాప్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు గుర్తుందో లేదో, పూర్వం ఈ ఏదైనా అడ్రస్ మనం వెతకాలనుకోండి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఈ మంగళ షాపులు అలాగే ఈ కిళ్ళీ షాపులు, అక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళు, ఏమన్నా ఇలాంటి వాడు ఉంటారు ఇక్కడ, కమ్మవాళ్ళు ఫలానా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఈ వీధిలో ఎవరైనా ఉన్నారా, ఇలా వాకప్ చేసేవాళ్ళు మనం. అలాగే బార్బర్ షాపులు ఎప్పుడూ అలవాటైన ఆ బార్బర్ దగ్గరికే 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఒక కుటుంబం వాళ్ళు వెళుతూ ఉంటారు కాబట్టి అక్కడ సులువుగా సమాచారం దొరికిపోతుంది. కాబట్టి ఇతను షేవ్ చేయించుకుంటూ వీడితో చెబితే మంచిది, మనం వీడికి ఏమన్నా సమాచారం ఉంటుందేమో అని కదిపాడు. ఏమన్నాడు వాడితో పాపం ఇతను, వాట్ సార్ట్ ఆఫ్ ప్లేస్ ఈజ్ యువర్ టౌన్. ఎలాంటి ఊరయ్యా బాబు మీ ఊరు అంటే ఆ మొరాదాబాద్ గురించి అంటున్నాడు. ఎలాంటి ఊరు ఇది? దేర్ ఆర్ నో అకామిడేషన్ ఫర్ పిల్గ్రిమ్స్ టు స్టే హియర్. తీర్థయాత్రలకు వెళ్ళేవాడికి కూడా నిలువ నీడవడానికి ఇక్కడ బంగ్లాలు ఎందుకు వచ్చింది ఈ ఊరు? సమ్ 20 to 25 పీపుల్ ఆర్ వాకింగ్ టు హరిద్వార్. హరిద్వార్ నడిచి 20 మంది మనుషులు వెళుతూ ఉన్నారు యాత్రకి. దే ఆర్ టైర్డ్ అండ్ విష్ టు రెస్ట్ ఎ వైల్. పాపం వాళ్ళు అలసిపోయారు, కాస్త ఏదో విశ్రాంతి తీసుకుందామని నాకు చెప్పారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ మొరాదాబాద్ బీయింగ్ వెల్ నోన్ దెర్ ఈజ్ నో అరేంజ్మెంట్ ఫర్ పిల్గ్రిమ్స్. ఇంత ఊరు గొప్ప, ఈ పేరు దిబ్బ అన్నట్టుగా ఎందుకు ఈ ఊరు పెద్దదే మొరాదాబాద్ అంటాం, కానీ అలాంటి తీర్థయాత్రలకు వచ్చిన వాడికి కూడా నీడివ్వడానికి ఇక్కడ వసతి లేదాయే అన్నాడు. ద బార్బర్ రిప్లైడ్ ప్రౌడ్లీ, అవర్ మొరాదాబాద్ ఈజ్ ప్రోగ్రెసివ్ ఇన్ ఎవరీ రెస్పెక్ట్. ఎవరు చెప్పాడండి మీకు మా ఊరిని అలాగా అన్నం కుదరదు మీకు, ఇది గొప్ప ప్రదేశం, ఇది ఎవరికైనా సరే మేము నీడ ఇచ్చి తీరుతాం. అరేంజ్మెంట్స్ ఫర్ పిల్గ్రిమ్స్ ఆర్ ఫస్ట్ మేడ్ హియర్. అసలు మొట్టమొదట తీర్థయాత్రలకు వచ్చే వాళ్ళకి నీడిచ్చేది మా ఊరే. యూ కెన్ సీ దట్ ఇన్ రామ్లీల్ మైదాన్ ఏ పబ్లిక్ గార్డెన్ దేర్ ఆర్ వెరీ గుడ్ అరేంజ్మెంట్స్. ఉదాహరణకి రామ్లీల్ మైదానం అని ఉంది, పెద్ద మైదానం, అక్కడికి వెళ్ళండి, ఎంత మంచి వసతి ఉంటుందో తీర్థయాత్రలు చేసేవాళ్ళ కోసం అన్నాడు. Harjivan eagerly took down the details of the place and pressed a few extra rupees into the barber's hand. ఆ వార్త వాడు చెప్పగానే వాడు ₹2 షేవింగ్ అయితే ₹20 వాడి చేతులు పెట్టాడు. ఓ శభాష్ రాగిన చెప్పు అని రాసుకున్నాడు. సో మచ్ సార్ ది బార్బర్ రాశాడు. అదేమిటి అంత ఇచ్చేస్తున్నాడు నాకు డబ్బులు అన్నాడు. టు మీ ఇట్ ఈస్ సో లిటిల్, కానీ నువ్వు చేసిన సాయానికి ఇది చాలా తక్కువే అని చెప్పాలి నేను. హర్జీవన్ అష్యూర్డ్ హిమ్, యూ హ్యావ్ నాట్ ఓన్లీ రిమూవ్డ్ మై బియర్డ్ బట్ ఎ గ్రేట్ హెడేక్ యాజ్ వెల్. నువ్వు తీసేసింది నాకు గడ్డం ఒకటే కాదురా నాయన, నా తలని బద్దలు కొట్టేసేటువంటి తలనొప్పికి కారణమైన ఒక పెద్ద సమస్యను తీసి పారేసేవు నువ్వు, శభాష్ అన్నాడు. After direction, Harjivan, Keki Desai and Adi went immediately by horse tonga to Ramlila Maidan, which was near the railway station, quite a distance from the town itself. So, ముగ్గురు ఒక జట్కా ఎక్కి ఆ అడ్రస్ పట్టుకొని వెళ్ళారు. అది రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉందంటే ఊరికి దూరమే కొంచెం, కానీ స్టేషన్కి దగ్గరలోనే ఉంది. ఆన్ ద లార్జ్ గ్రౌండ్స్ వాజ్ ఎ ధర్మశాల. అక్కడ పెద్ద మైదానం ఉంది, కానీ ధర్మశాల కూడా అక్కడ ఉంది. విచ్ ది ఫెల్డ్ వుడ్ బి సూటబుల్ ఫర్ ద హోల్ పార్టీ. మన 20 మందికి బ్రహ్మాండంగా సరిపోద్ది, చాలా బాగుంది అనుకున్నారు. ది కాంటాక్టెడ్ ది ప్రాపర్ అథారిటీస్ ఫర్ పర్మిషన్ విచ్ వాజ్ ప్రాంప్ట్లీ గ్రాంటెడ్. వెంటనే అప్లికేషన్ పెట్టేశారు. ఆ కన్సర్న్ వాడి దగ్గరికి వెళ్ళారు, అప్లికేషన్ మీద డిక్రీడ్ ఎస్ మీరు ఉండొచ్చు అన్నాడు. అండ్ ప్రొసీడ్ టు క్లీన్ ద ప్లేస్ అండ్ మేక్ ఇట్ రెడీ. మొత్తం ఈ ముగ్గురు చీపులు పట్టుకొని అదంతా శుభ్రం చేసి ఆ బృందం వచ్చేటప్పటికి సిద్ధంగా తయారు చేసి పెట్టారు. ఆఫ్టర్ 13-hour train ride, Baba and the companions arrived at the railway station in the middle of night. 13 గంటలు రైలు ప్రయాణం చేసి అర్ధరాత్రికి మొరాదాబాద్ రైలు ప్లాట్ఫామ్ మీద దిగారు. ఇట్ వాజ్ బెటర్ కోల్డ్ వెన్ ఆది మెట్ దెమ్. సో ఆది ఆ స్టేషన్లో వచ్చి కలిసేటప్పటికి గడ్డ కట్టుపోతూ ఉన్నారు అందరూ, భయంకరంగా ఉంది చలి. ఆనరింగ్ బాబాస్ విష్ నాట్ టు బి కాంటాక్టెడ్ ఇన్ ది న్యూ లైఫ్, కేకీ దేశాయ్ రిమైన్డ్ ఇన్ టౌన్. కానీ బాబా యొక్క నియమాలు, నవజీవన నియమాలను అనుసరించి సహాయం అయితే చేశాడు, కానీ కేకీ దేశాయ్ నవజీవనంలో బాబాని కలవకూడదు కనుక అతను మాత్రం మొరాదాబాద్ ఊళ్ళోనే ఉండిపోయాడు, స్టేషన్కి రాలే. ఇన్ ద డార్క్ ట్రావెలింగ్ బై ఎన్ ఓపెన్ టాంగా, బాబా అండ్ ద విమెన్ began a seemingly endless ride to Ramleel Maidan
అరైవింగ్ దేర్ అరౌండ్ 3 AM. అది చలి, ఓపెన్ టాంగా బండి, గుర్రం బండికి పైన నీడేమీ లేదు, ఓపెన్, పైనుంచి మంచు కురిసేస్తుంది. చలి అంటే ఎలా ఉంటుంది, 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఉంటుందండి మొరాదాబాద్ అంటే, మామూలు చలి కాదు అది. ఆ చలిలో వీళ్ళు ఆ చలి కొరికేస్తూ ఉంది. ఎంతకైతే ఏమో ప్రయాణం, చలి 3 గంటలకి చేరారట. తెల్లవారుజామున 3ంటికి చేరారు ఆ బంగ్లా దగ్గరికి. మనీ వాజ్ స్టిల్ అన్వెల్, and when women entered the dharmshala, they discovered that besides having no lights, there were no chairs, no beds, or bedding to make money comfortable. అక్కడ లైట్లు లేవు, కుర్చీలు లేవు, మంచాలు లేవు, ఏమీ లేవు. పాపం ఈ మణి చూస్తే చిన్నపిల్ల నీరసంగా ఉంది, అనారోగ్యంతో ఉంది, ఎక్కడైనా పడుకోబెడదామంటే ఆస్కారమే లేదు. మోరోవర్ బికాస్ ద రూమ్ హ్యాడ్ బీన్ రీసెంట్లీ వాష్డ్, వీళ్ళంతా శుభ్రంగా కడిగి పెట్టారు బాబా ఆర్డర్స్ ప్రకారం. ఎవరు, బాబా బృందం వచ్చి ముందు శుభ్రం చేసి శుభ్రంగా కడిగి పెట్టారు. దేర్ వర్ స్టిల్ పడిల్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద ఫ్లోర్, నేల మీద అక్కడక్కడ నీళ్లు మడుగులు ఉన్నాయి. ఎందుకంటే మనలాగా ఇప్పుడు విట్రిఫైడ్ ఫ్లోర్లు అవి ఇలా తడికొట్టు పెట్టేస్తే 5 నిమిషాల్లో ఆరిపోయేవి కాదు. ఆ రోజుల్లో అంతా నాపరాళ్లే, అవి లెవెల్ ఉండవు వాటికి, ఎక్కడికెక్కడ నీళ్లు నిడిచిపోతూ ఉంటాయి. వీచ్ ద మెన్ నౌ క్విక్లీ మాప్డప్. అయినా సరే పాపం బాబా రాగానే ఏదో కిరసనాల దీపాలు వెలిగించి కొన్ని గుడ్డలు తీసి ఈ నీళ్ళన్నీ ఇవి ఒత్తి పిండి బయట పారబోయడం మొదలెట్టారు మండలి వాళ్ళు పని. తెల్లవారుజామున 3 గంటలకి కరుడు కట్టే చలిలో వీళ్ళు చేసే పనులు ఇది. ఫైనలీ ద లగేజ్ అరైవ్డ్ ఫ్రమ్ ద స్టేషన్ అండ్ ద విమెన్ ర్యాప్డ్ మనీ ఇన్ వామ్ బెడ్డింగ్. ఈ లోపల సామాన్లు వచ్చే కాసేపటికి రాగానే అవన్నీ తీసి ఆ ఊలు బట్టలు తీసి ముందు మణికి చుట్టబెట్టి ఆవిడికి విశ్రాంతికి ఏర్పాటు చేశారు స్త్రీలు. ద మెన్ స్లెప్ట్ షివరింగ్ ఇన్ దేర్ కఫనీస్ అవుట్ సైడ్ ఇన్ ద ఓపెన్ ఫీల్డ్. ఆరు బయట ఆ బంగ్లా బయట ఉన్నటువంటి ఆవరణలోనే చలి, మంచు, అక్కడే పడుకున్నారు. అలాగే వాళ్ళ అంగీలు అవి వేసుకొని పడుకున్నారు. దేర్ ఫింగర్ నెయిల్స్ ఈవెన్ టర్న్ బ్లూ. వాళ్ళు చేతి వేళ్ళు నీలంగా మారిపోయినాయి వాళ్ళు ఆ చలికి. గడ్డగట్టడం అంటే నిజంగా గడ్డగట్టడం అనమాట. అది గడ్డగట్టేస్తే ఏమవుతుంది, నీలంగా అయిపోతుంది మరి. సో ఈ వేళ్ళు గోళ్ళు నీలంగా అయిపోయాయి. సిన్స్ దేర్ వాజ్ నో మనీ టు బై ఫ్యూయల్ ఫర్ ఎ ఫైర్ టు వార్మ్ దెమ్, ద కంపానియన్స్ వరీడ్ that old Gustaji would not be able to move in the morning in spite of being awake. ఏమన్నా చలికి కొంచెం మంట వేసుకుందామంటే డబ్బులు లేవు వీళ్ళ దగ్గర పుల్లలు కొనడానికి. మరి ఏదో ఒకటి ఉండాలి కదా పుల్లలో, ఏదో డబ్బులు లేవు. ఈ గుస్తాజీ చూస్తే వీడి మొసలాడు, వీడు అసలు పొద్దుడికి ఏమన్నా లేచి నుంచోగలడా, కాలు అడిగేయగలడా, ఎలాగురా బాబు అని భయపడుతూ ఉన్నారు ఈ మండలి వాళ్ళు. కండిషన్స్ లైక్ దీస్ కాజ్డ్ ద కంపానియన్స్ టు సీరియస్లీ వండర్ హౌ వుడ్ దే సర్వైవ్ ది సివియర్ కోల్డ్. వీళ్ళంతా అలా లేచి కూర్చున్నారు. ఎలాగరా బాబు, ఉత్తర దేశంకి వెళ్ళిపోదాం అంటున్నాడు ఆయన, ఇంకా ఉత్తరం ఉంటున్నాడు ఆయన, ఇప్పటికే ఇలా ఉంది పరిస్థితి. హిమాలయాల్లోకి వెళ్ళిపోతాం ఇంక హరిద్వార్ అంటే. అసలు ఎంతమంది మనం మిగులుతాము, ఎంతమంది పోతాము అని భయం పట్టుకుంది. అంత చలిగా ఉంది బాగా. మనీ వుడ్ బి అవైలబుల్ ఓన్లీ వెన్ పాద్రీ అరైవ్డ్ విత్ 15,000 రూపీస్. ఆ పాద్రీ వచ్చేటప్పటికి ఆ 15,000 రూపాయలు దొరుకుతాయి. కాకా కెప్ట్ ఎ రిజర్వ్ ఫండ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ డైలీ ఫాడర్ ఫర్ యానిమల్స్. అయితే కాకా భార్య దగ్గర కొంత డబ్బు ఉంది రిజర్వ్, కానీ అది జంతువులకు గ్రాసం కోసం మాత్రమే పక్కన పెట్టారు. ఇంకా దేనికి వాడుకోవడం, చచ్చిపోతే చచ్చిపోను అంతే. అది ఆ జంతువులకు మేత, దానికోసం మాత్రమే ఉపయోగించాలి. ఆఫ్టర్ ఎ నైట్ ఆఫ్ లిటిల్ స్లీప్ ద మెన్ హెల్ప్డ్ గుస్తాజీ టు స్టాండ్ అప్. తెల్లవారింది, గుస్తాజీని లేచి నుంచోరా బాబు, అసలు నిలబడగలవాలి అని అతన్ని నుంచోబెట్టారు. యాజ్ దే హ్యాడ్ ఫియర్డ్ హిజ్ బాడీ వాజ్ నంబ్ అండ్ స్టిఫ్ ఫ్రమ్ ద కోల్డ్. అతనికి ఏమో స్పృహ లేదు, మొత్తం తిమ్మిరెక్కిపోయింది శరీరం అంతా చలి వల్ల. ద మెన్ దెన్ బిగాన్ అన్ప్యాకింగ్ అండ్ అరేంజింగ్ థింగ్స్ ఫర్ ది స్టే. నెమ్మదిగా మూటలన్నీ ఇప్పి సర్దనం మొదలెట్టారు మగవాళ్ళు. ద విమెన్ గ్యాదర్డ్ ఎ ఫ్యూ లార్జ్ స్టోన్స్ ఫర్ మేకింగ్ ఎ ఫైర్ టు హీట్ వాటర్ ఫర్ బాబా. పాపం ఆడవాళ్ళు 4 ఆ తెల్లవారుజాము లేచి చలిలో 3 బండరాళ్ళు ఏరుకొని వచ్చారు. ఆ బండరాళ్ళు పెట్టి ఒక గిన్నె పెట్టి బాబా కోసం నీళ్లు కాయాలి, ఆయన మొహం కడుక్కోవడం కోసం. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఏ పాంపస్ బ్రాహ్మిన్ జెంటిల్మెన్ అప్రోచ్డ్ ది విమెన్ అండ్ డిమాండెడ్. ఇలాగ ఎవడు హడావుల్లో వాళ్ళు ఉన్నారు. ఆడాళ్ళేమో నీళ్లు కాసి హడావుల్లో ఉన్నారు, ఈ మగవాళ్ళేమో సామాన్లు చదవడం హడావుల్లో ఉన్నారు. ఈలోగా ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. హూ ఆర్ యూ?
గట్టిగా అరిచాడు, ఎవరు మీరు? వై ఆర్ యు ఆల్ హియర్? ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు మీరు అని అడిగాడు. ద విమెన్ రిప్లైడ్, వీ హ్యావ్ పర్మిషన్ టు బి హియర్. ఆడవాళ్ళని డైరెక్ట్గా వచ్చి అడిగాడు. వెంటనే అన్నారు, అయ్యా మాకు పర్మిషన్ ఉంది ఇక్కడ ఉండడానికి, మేమేమి అనుమతి లేకుండా వచ్చేసిన అనధికార వ్యక్తులం కాదు. నో యూ కాంట్ స్టే హియర్. ముందు లేవండి, మీరు ఇక్కడ ఉన్నానని వీల్లేదు. యూ విల్ ఆల్ హ్యావ్ టు గెట్ అవుట్. ముందు బయటికి పోండి. ద మ్యాన్ దెన్ ప్రొసీడెడ్ టు టెల్ దెమ్ దట్ ద ధర్మశాల వాజ్ ఫర్ హిందూ పిలిగ్రిమ్స్ హూ కేమ్ దేర్ వన్స్ ఎ ఇయర్ ఫర్ రిలీజియస్ ఫైర్. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది హిందువుల కోసం, పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసే వాళ్ళ కోసం ఏడాదికి ఒక్కసారి ఇలా వెళుతూ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అందుకోసం ఇది కట్టబడింది. Mehra told Gohar to quickly go to Baba and ask him to send one of the men who could show the gentlemen their pass. వెంటనే మెహరా అంది గోహర్ని పిలిచి, ఊరే బాబు ఇలా రా, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి ఎవడో ఒక మగాన్ని పంపిస్తాడని ఆ పాస్ పట్టుకొని చూపెడితే వీడిపోతాడు. ఆఫ్టర్ బీయింగ్ షోన్ ద పాస్, ద జెంటిల్మెన్ కన్ఫెస్డ్ దట్ హీ హెడ్ సస్పెక్టెడ్ ద కంపానియన్స్ ఆఫ్ బీయింగ్ స్క్వాటర్స్, బట్ సీయింగ్ దేర్ పాస్ హీ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ లెఫ్ట్. అది చూడగానే, అయ్యో వీరెవరో దారిని పోయే వాళ్ళు వచ్చేసి ఇక్కడ కూర్చుని వాడేసుకుంటున్నారు ఈ ప్రదేశాన్ని అని నేను అలా అన్నాను, పొరపాటు అయిపోయింది, క్షమించమని చెప్పేసి వెళ్ళిపోయాడు. లేటర్ దట్ మార్నింగ్ ద కంపానియన్ సా ఎ బాయ్ వాకింగ్ టువర్డ్స్ దట్ క్యాంప్. సరే తెల్లవారింది, కొంచెం 7 or 8 అయింది, ఎండ వచ్చింది. అప్పుడు ఒక కుర్రాడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు లోపలికి, ఈ ఆవరణలో. ఎస్ హి కేమ్ క్లోజర్ దే రికగ్నైజ్డ్ హర్జీవన్ లాల్ సన్ ఫ్రమ్ ఢిల్లీ హూజ్ నేమ్ వాజ్ ఇంద్రసేన్. ఎవరో ఎరిచో ఎవరో దూరం నుంచి చూసి, వీడు మనకు తెలిసిన వాడే, హర్జీవన్ లాల్ కొడుకు వీడు, ఇంద్రసేన్ వీడి పేరు. ద మెన్ ఇమీడియట్లీ క్వశ్చన్ వై హీ హెడ్ కమ్. అలాగన్నారు వీళ్ళు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏంటి పని అని అడిగారు. ద బాయ్ రిప్లైడ్ దట్ హీ వాజ్ క్యారింగ్ అవుట్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్స్ టు బ్రింగ్ కార్ట్ లోడ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లోదింగ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ టు బాబా అండ్ ది కంపానియన్స్. అయ్యా మా నాన్న ఒక పని మీద నన్ను ఇక్కడ పంపాడు. ఏమిటయ్యా అంటే, ఒక బండి నిండా మీకు ఆహారము, ఈ చలి నుంచి కాపాడుకోవడానికి బట్టలు మా నాన్న బాబాకు మీకు ఇచ్చి రమ్మన్నాడు. అందుకని అదిగో అవి తీసుకొస్తున్నాను, నేను వెనకాల వస్తున్నాయి అన్నాడు. బాబా హూ హెడ్ బీన్ నియర్ బై అండ్ ఓవర్ హెడ్ ది కన్వర్సేషన్. బాబా పక్క నుంచి విన్నారు ఈ కన్వర్సేషన్. ఈ కేమ్ అండ్ బిఫోర్ ది కంపానియన్స్ కుడ్ ఫిల్ బాబా ఇన్, హీ ఇమీడియట్లీ ఆన్సర్డ్ ద బాయ్ వై హీ హెడ్ బ్రోకెన్ హిజ్ ఆర్డర్ అండ్ అప్రోచ్డ్ ది పార్టీ. వీళ్ళేదో బాబా మన కోసం వాడు బట్టలు తెచ్చేస్తున్నాడు, ఫుడ్ తెచ్చేస్తున్నాడు అని వీళ్ళు చెబుదాం అనుకుంటున్నారు. బాబా అన్నారు, అసలు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నేను చెప్పిన నియమాన్ని ఉల్లంఘించడానికి ఎంత ధైర్యం వాడికి అని మందలించారు. ఈవెన్ దో ఇట్ హ్యాడ్ బీన్ బాబా దాస్ హూ హ్యాడ్ ఇన్సిస్టెడ్ దట్ ఇంద్రసేన్ కమ్, ద బాయ్ సెడ్ నథింగ్ ఇన్ హిజ్ ఓన్ డిఫెన్స్. నిజంగా బాబాదాస్ అనేవాడు పంపించాడు, వెళ్ళి నువ్వు దగ్గరికి వెళ్ళి బాబాకి అప్పచెప్పారా అని. కానీ బాబా అలా కోప్పడేటప్పటికి, నాకేం తెలియదు బాబాదాస్ని అడగండి అని పాప మా కుర్రాడు ఏం అనలేదు. బాబా చెప్పగానే కామ్ అయిపోయాడు. ఓకే, తను కాపాడుకోవడానికి అతనేమి వాదనలకు దిగలేదు. ఇన్స్టెడ్ హీ వాజ్ అపరెంట్లీ సో ఎఫెక్టెడ్ బై బాబాస్ లైట్ రిప్రోచ్ దట్ హీ ఫెల్ ఇన్ ఎ ఫెయింట్ అండ్ హీజ్ హెడ్ హిట్ ఆన్ ద గ్రౌండ్. కానీ వాడు బాబా కేసి ఇలా చూశాడు. చూడగానే ఆ బాబా మొహల్లోంచి వచ్చే ఆ తేజస్సు చూసి ఒక్కసారి వాడికి ఏం అర్థం కాలే, గిర్రుని తిరిగి నేల మీద పడిపోయాడు. నేలకి గట్టిగా వాడి తల తాకేసింది. కాజింగ్ ద మెన్ టు ఫియర్ దట్ హీ హెడ్ ఫ్రాక్చర్డ్ హిస్ స్కల్. అంటే ఏదో రాయి మీద నేల మీద పడిపోయాడు గట్టిగా. ఆ గట్లు ఉంటాయి చూడండి, దాని మీద ఎక్కడో పడిపోయాడు. అమ్మ బాబు వీడికి తలకి ఏదో పెద్ద దెబ్బ తగిలేసిందని వీళ్ళు హడలిపోయారు మండలి వాళ్ళు. దే ఇమీడియట్లీ ట్రై టు రివైవ్ హిమ్. గబగబా వాడి దగ్గరికి వెళ్ళి ఏవో చెమ్ము నీళ్లు తెచ్చి మొహం మీద పోసి వాడిని ఉపశమనం కలిగించేలా ప్రయత్నం చేశారు. వెన్ అ బాయ్ ఫైనల్లీ డిడ్ రిగెయిన్ కాన్షియస్నెస్, ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ వాజ్ నాట్ ఇంజర్డ్ ఎనీవే. వాడికి కాసేపటికి తెలివి వచ్చింది. ఎలా ఉన్నారో నాన్న అన్నారు. బాగానే ఉన్నాను అన్నాడు. ఏమి కాళ్ళు చేతులు ఏమి అవ్వలేదు, బాగానే చూశారు తల, ఏమి ప్రమాదం జరగలేదు. లేటర్ ఇంద్రసేన్ సెడ్ that when he looked at Baba, he saw the light of 1,000 suns. ఏమైందిరా బాబు నీకని అడిగితే అప్పుడు చెప్పాడు, బాబా మొహంలోకి చూడగానే 1000 సూర్యులు ఒక్కసారి వెలిగినంత కాంతి నాకు అనిపించింది. ఓవర్వెల్మ్డ్ హీ ఫెయింటెడ్ and it was several months
బిఫోర్ ఈ రికవర్డ్ ఫ్రమ్ ద షాక్ ఆఫ్ సచ్ ఎ సైట్. కొన్ని నెలలు పట్టిందట వాడికి మామూలు మనిషి అవ్వడానికి. అంత షాక్, అంత తీవ్రమైన తాకిడి కలిగింది. ఇంద్రసేన్ దెన్ టోల్డ్ హిజ్ స్టోరీ. అప్పుడు అయ్యా నేను ఎందుకు వచ్చాను ఎక్కడికంటే తను చెప్పడం మొదలెట్టాడు వాడు రికవర్ అయిన తర్వాత. హిస్ ఫాదర్ హ్యాడ్ ఫాలోడ్ ది పార్టీస్ జర్నీ ఫ్రమ్ బెనారస్ టు దేర్ అరైవల్ ఇన్ మొరాదాబాద్. And upon hearing that the companions had little suitable clothing for the approaching cold weather and that they had to beg for their food, he sent large quantity of essential items with his son to Ramlila Maidan. మా నాన్న మీరు బెనారస్లో మీరు బయలుదేరింది లాగాయితో దూరం నుంచి ఎలాగూ వాకప్ చేసుకుంటూ వస్తున్నాడు, మీరు ఎలా ఉన్నారు, సౌకర్యంగా ఉన్నారా లేరా అని మీ ఎదర పడకుండా మీ గురించిన మొత్తం సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. మీరు ఆహారం కోసం బెచ్చమెత్తుకుంటూ ఉన్నారని, ఏ రకమైనటువంటి రక్షణ కలిగించే దుస్తులు లేకుండా ఉత్తర హిందూ దేశం వైపు నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నారని తెలిసి అతి ముఖ్యమైన కొన్ని వస్తువులు అలాగే ఈ దుస్తులు నాకు ఇచ్చి పంపించాడు మా నాన్న మీకు భిక్షగా ఇవ్వమని ఈ రామ్లీలా మైదానం దగ్గర, అందుకు వచ్చాను నేను ఇక్కడికి అని చెప్పాడు. Unknown to the companions, Harjeevan, Kishan Singh, Vasudev Kane, who were helping with arrangements for the party in this area of India, had talked with Adi when he was in Delhi. వీళ్ళందరికీ తెలియకుండా ఆది అక్కడ ఉన్నాడు కదా, ఆదితో హర్జీవన్, కిషన్ సింగ్ అంటే డెహ్రాడూన్ అతను, అలాగే వాసుదేవ్ కేన్ అతను ఢిల్లీ అతను, వీళ్ళంతా ఆదితో మాట్లాడుతూ విషయాలు సేకరించేవారనమాట. They had become deeply concerned about the health of the companions after Adi told them about the conditions under which they were traveling. Adi చెప్పాడు ఎలాగెలాగా మేము జీవిస్తూ ఉన్నాం, ఇవన్నీ చూసి వాళ్ళు హడిలిపోయారు. అమ్మబాబోయ్ ఏదో కొంప ములుగుతుంది బాబా కానీ సహచరులకు కానీ, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని వాళ్ళంతా నిర్ణయం చేసుకున్నారు. As a consequence, they contacted Baba about sending food and clothing and were grateful when he had agreed. వీళ్ళెవరికి తెలియదు, మొత్తానికి బాబాను కాంటాక్ట్ చేసి ఇలాగా కొంత ఆహారము కొన్ని బట్టలు మీకు తెచ్చి ఇస్తాము అని బాబాని అడగడం, బాబా సరే పంపండి అయితే అని అనడము జరిగింది. యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ వాజ్ గివెన్ ఇన్ భిక్షా అండ్ దట్ ఇట్ అరైవ్డ్ బిఫోర్ ద ఫస్ట్ ఆఫ్ ది ఇయర్. బాబా ఏమన్నారు, అది భిక్షగా ఇస్తే సరే, అది 1 జనవరి లోపల వస్తే ఓకే, లేకపోతే కుదరదు అని చెప్పారు. Baba had told Harjeevan that everything was to be sent with only his typist Anand Gopal. ఇంకా ఏం చెప్పారట బాబా నియమం, నీ టైపిస్ట్ ఉన్నాడు ఆనంద గోపాల్ అని, వాడి ద్వారా మాత్రమే ఈ సామాన్లు పంపించాలి నాకు. Instead, he also came with Indrasen and now the typist waited with the cart loads of goods. వాడు వచ్చాడు టైపిస్ట్, కానీ వాడు ఆ బండితో పాటు సామాన్లు దగ్గర కాపలా ఉన్నాడు, ఈ కొడుకు లోపలికి వచ్చేసాడు. అసలు వీడి గురించి బాబా చెప్పలేరు. విత్ సచ్ షార్ట్ నోటీస్ దేర్ వాజ్ నో టైమ్ ఫర్ హర్జీవన్ టు కాంటాక్ట్ కిషన్ సింగ్ ఆర్ కేన్, సో హీ పర్చేజ్డ్ ది ఫుడ్ ఐటమ్ అండ్ క్లోరింగ్ హిమ్సెల్ఫ్ అండ్ అలాంగ్ విత్ టైపిస్ట్ హీ సెంట్ హిస్ సన్. పాపం ఆ హర్జీవన్ ఒకడే ఇన్ని సామాన్లు కొనేశాడు, వీళ్ళందరికీ దుస్తులు ఇవన్నీ తిండి కొనేసి ఆ బండి వేసుకొని కొడుకునిచ్చి పంపించాడు. It was for this reason that Baba had reprimanded his son, but the clothing and food supplies worth 2,000 rupees. అంటే ఎంత ఉంటుందండి ఇప్పుడు, 20 లక్షలు ఉంటుందేమో ఇప్పుడు మనీ వాల్యూ ప్రకారం, కనీసం అంత ఖరీదైనటువంటి వస్తువులు అవి. వర్ రిసీవ్డ్ యాజ్ ఎ గాడ్ సెంట్. ఎవరు పంపించారు, భగవంతుడు పంపించాడు అంతే కదా, అలాగూ వీళ్ళకి వచ్చి చేరాయి. For protection from the cold, Harjeevan had sent an ample supply of woolen clothes, blankets, gloves, socks, sweaters, jerseys, mufflers, and a type of woolen that called a monkey cap, which in India was worn tightly on the head, making the wearer resemble a monkey. అతను పంపించినవి ఏమిటి చెప్తున్నాడు, జర్కిన్లు, పెద్ద పెద్ద మఫ్లర్లు, అలాగే పెద్ద రగ్గులు, అంతేకాకుండా చేతికి గ్లౌసు, అలాగే ఇండియాలో ఒక రకమైన క్యాప్ వాడతారు, తల మీదే కాకుండా ఈ శిరస్సు చుట్టూ కప్పుతుంది, అది ఆ వేసుకున్నవాడు కోతిలాగా కనపడతాడు, అందుకని దాని పేరు మంకీ క్యాప్.
అని పిలుస్తూ ఉంటారు ఇండియాలో. ఇవి కూడా పుష్కలంగా పంపించారు. అమాంగ్ ద ఫుడ్ సప్లైస్ sent in 2 trunks were dried fruits, grains, almond, sweetmeats and tea. ఆ పంపించిన ఆహార పదార్థాలు ఏమిటవి? దానిలో 2 పెట్టెల నిండా డ్రై ఫ్రూట్స్, రకరకాల గింజలు, బాదము, అలాగే స్వీట్ మీట్స్ అంటే మిఠాయిలు, టీ పౌడర్, ఇవన్నీ కూడా పంపించారు. ఎందుకని వీళ్ళు పాదయాత్ర చేసుకుంటూ దారిలో వండుకుంటూ ఇవి ఉపయోగపడతాయి అని. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ గివెన్ ఇన్ భిక్ష raised the spirits of the companions and allayed most of their fears about surviving in severe cold. వీళ్ళకి ప్రాణం లేచి వచ్చింది. నవజీవన సహచరులందరికీ అమ్మయ్య హడిలిపోయాం ఇప్పటి వరకు, ఉత్తర భారతదేశంలోనికి ఎంత కరుడుగట్టిన చలిలో మనం ఇలా పాదయాత్ర చేస్తే ఏమైపోతామో అనే భయంతో వీళ్ళు ఉన్నారు. కానీ ఈ ఉన్ని దుస్తులు చూసేటప్పటికీ వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది. బాబా సెడ్ that he was happy to receive all these generous gifts, but to the companions who knew him well, he appeared quite indifferent. బాబా యొక్క కార్య విధానం ఇదే. వీళ్ళందరూ చాలా సరదాగా ఉన్నారు ఇలా ఉన్ని దుస్తులు, తిండి పదార్థాలు ఇవన్నీ దక్కినందుకు. కానీ బాబా మాత్రం మండలి వాళ్ళకేసి చాలా విముఖంగా ఉన్నారు. అంటే ఎందుకు ఇంత సంబరపడిపోవలసిన అవసరము? అంటే మనం అన్నిటికీ రెడీ అయ్యి వచ్చాం, చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యి వచ్చాం కదా. అలాంటప్పుడు ఆ ఉన్ని కోటు చూడగానే నువ్వు సంబరపడిపోతే ఎంతవరకు మనము సన్నద్ధమైనట్టు? బాబా యొక్క కార్య విధానం వీళ్ళకి తెలుసు, మండలి వాళ్ళకి. ఆయన ఏం పట్టించుకోవటంలే, వీళ్ళ పట్ల విముఖంగానే ఉన్నాడు. వీళ్ళు మాత్రం సంబరపడుతూ ఉన్నారు. Nevertheless, he sent Anand Gopal and Indrasen back to Harjeevan in Delhi with a note that he accepted the gifts with love, but that he should not make any further attempt to contact the party on their journey. అంటే ఆ పంపించగానే వాడిని కౌగిలించి చేసుకొని థ్యాంక్స్ చెప్పేసి ఇవి చెప్పలేరు బాబా. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకని? నీవు ప్రేమతో పంపించినటువంటి భిక్ష నేను అంగీకరించాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి సాహసం మళ్ళీ ఇంకొకసారి చేయవద్దు. అంటే ఇది నీవు పంపించావు కాబట్టి నీవు నొచ్చుకోకుండా నేను అంగీకరించాను, కానీ ఇవి నాకు అవసరము లేదు అనేటువంటి శబ్దం దానిలో కనిపించేలా ఒక నోట్ రాయించి పంపించారు హర్జీవన్ లాల్ అనేటువంటి ఆసామి. ఆఫ్టర్వర్డ్ బాబా డిస్ట్రిబ్యూటెడ్ ద క్లోత్స్ అమాంగ్ ద కంపానియన్స్, allowing Mehra first choice, and he remarked how fortunate they were to receive such generous help at this crucial time. But he again reminded the companions, after January 1st, not a single pie will be spent for food or clothing. బాబా అన్నారు, మనం ఎంత అదృష్టవంతులము, మనం ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు ఇలా పంపించినందుకు అని. కానీ 1 జనవరి తర్వాత ఒక పైస కూడా మనం దేని మీద ఖర్చు చేయడానికి వీల్లేదు. ఇవన్నీ ఒక రాశి కింద పోసేశారు. ఫస్ట్ చాయిస్ ఎప్పుడు? మెహరాదే. బాబా యొక్క అవతార జీవితం చూస్తే ఏదైనా విషయం ఇవ్వాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మెహరాని పిలిచి ఆవిడకి నీకు ఏది కావాలో తీసుకోని అన్నారు. అది ఫస్ట్ చాయిస్. ఎరిచ్ లేటర్ సెడ్, దిస్ ఈస్ హౌ వీ వర్ సేవ్డ్ ఇన్ మొరాదాబాద్ బై ఎ విండ్ఫాల్ ఫ్రమ్ సమ్వన్ ఇన్స్పైర్డ్ టు సెండ్ ద నెసెసరీ థింగ్స్ టు అస్ జస్ట్ ఎట్ ద రైట్ మూమెంట్. తర్వాత ఇరిచ్ గత స్మృతులు నెమరు వేసుకుని చెప్పాడు, ఆ మొరాదాబాద్లో మేము అనుకున్నాం ఒకడో ఇద్దరో పోతాడు, ఇక్కడ ఈ చలికి వాళ్ళు చేతి వేళ్లకున్న గోళ్ళు నీలంగా మారిపోయేవట చలికి. ఆ రాత్రి 6 బయట కాటన్ దుప్పట్లు కప్పుకొని పడుకునేవారు ఈ మగవాళ్ళు. అంటే అంత ఘోరమైన చలి. అప్పుడు మొత్తానికి ఎవడికో భగవంతుడు వారి హృదయంలో దూరి, ఒరే నాయన వాళ్ళకి సహాయం చెయ్యి అనే ప్రేరణ కలిగిస్తే వాడొచ్చి మమ్మల్ని రక్షించాడు. అలా మాకు సహాయం అందింది. With nice, new, warm things, the women were happy as they settled in and arranged their belongings in the ధర్మశాల. అందరూ భూమి మీద నడవలేనంత ఆనందంగా ఉన్నారు, అలా గాల్లో తేలిపోతూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి ఆ చలి ఇప్పుడు దాకా అనుభవించారు. ఇప్పుడు ఫుల్ సాక్స్ వచ్చేసి, గ్లౌస్ వచ్చేసి, మంకీ క్యాప్లు వచ్చి, జర్కిన్లు వచ్చి, పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అవన్నీ వచ్చాయి. కాబట్టి హుషారుగా వాళ్ళు ఆ బంగ్లాలో ఆ సామాన్లన్నీ సర్దేసుకున్నారు ఆ ధర్మశాలలో.
Baba's tent was put up outside at one end of the wide veranda with an open terrace. ఒక పెద్ద వరండా ఉంది ఆ బంగ్లాకి. ఆ వరండా చివర్లో బాబా టెంట్ వేశారు. బాబాకు ఒక చిన్న టెంట్ ఎలిజబెత్ ప్యాటర్సన్ తెచ్చిపెట్టింది ఆవిడ అమెరికా నుంచి. అందులో ఎక్కడికక్కడ మరుచుకోవచ్చు, మళ్ళీ దాన్ని టెంట్ లాగా వేసుకోవచ్చు అనమాట. బాబా కోసం ఈ చలి నుంచి కాపాడడం కోసం ఆ చిన్న టెంట్ ఉండేది. అది పైన సరిగా ఓపెనింగ్లు ఉండేవి కాదు. దాన్ని ఉన్నదాన్ని అలా వాడుతూ ఉండేవారు. బాబా లోపల పడుకుంటూ ఉండేవారు. ద మెన్ స్టేడ్ సెపరేట్లీ ఇన్ హౌస్ నియర్ బై. ఆ దగ్గరలోనే ఉన్నటువంటి మరొక భవనంలో పురుష మండలి వాళ్ళు ఉండేవారు. ద లొకేషన్ ది ధర్మశాల వాజ్ నాట్ ఐడియల్. ఈ ధర్మశాల ఉన్నటువంటి ఈ ప్రాంతము అది సరిగా లేదు, అంటే ఉండవలసిన చోట లేదు ఆ ధర్మశాల. ఆల్దో రామ్లీలా వాజ్ లొకేటెడ్ ఇన్ బ్రాడ్ ఫీల్డ్స్ ఆఫ్ మస్టర్డ్ ఇన్ అన్ ఏరియా వేర్ దెర్ వర్ నో అదర్ హౌసెస్. డట్ రోడ్స్ లీడింగ్ ఇన్ టు ద సిటీ ర్యాన్ క్లోజ్ టు ద బిల్డింగ్ ఆన్ టూ సైడ్స్. అది రామ్లీలా మైదానము అంటారు మొరాదాబాద్లో ఉన్నటువంటిది. అది చాలా విశాలంగానే ఉంటుంది. కానీ బంగ్లా ఎక్కడ కట్టారంటే అటొక రోడ్డు ఉంది మట్టి రోడ్డు, ఇటొక మట్టి రోడ్డు ఉంది, మధ్యలో ఉంది బంగ్లా. సో ఏ వాహనం అలా వెళ్ళినా ఈ ధూళి లేచిపోయి మొత్తం బంగ్లా అంతా శనగపిండి పోసినట్టుగా డస్ట్. మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా అలాగే ఉంటుంది. ఈ హమీర్పూర్ ప్రాంతం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ శనగపిండి నెత్తి మీద దిమ్మరించినట్టే ఉంటుంది మనం ప్రయాణం చేస్తే కనుక. అండ్ పీపుల్ పాస్డ్ బై త్రూ అవుట్ ద డే అలవింగ్ ద కంపానియన్స్ లిటిల్ ప్రైవసీ. అంతేకాదు వీళ్ళు స్త్రీలు ఉన్నారు, మగాడిని చూడకూడదు, ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా. ఆ పక్కన వెళ్ళే వాళ్ళందరికీ వీళ్ళు కనపడుతూనే ఉన్నారు. అంచేత వీళ్ళు ఆ గోడ వెనక్కి దాక్కుని ఉన్నట్టుగా ఆ ప్రైవసీ, ఆ మరుగు కోసం, ఆ ఏకాంతం కోసం చాలా కష్టపడవలసి వచ్చేది. ఇన్ ది ఆఫ్టర్నూన్ బాబా లైక్ టు టేక్ ఎ రెస్ట్ ఇన్ హిస్ టెంట్. సో హీ టోల్డ్ ద విమెన్ టు బి వెరీ క్వైట్. మధ్యాహ్నం బాబా అన్నారు, నాకు విశ్రాంతి తీసుకోవాలనుంది. మరి బాబా ఈ ఆడవాళ్ళు నలుగురు కలిసి ఒక బంగ్లా, పురుషులందరూ ఒక బంగ్లా. ఇది ఎప్పుడు నవజీవనములో కాదు, మామూలు మిగిలిన రోజుల్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇదే పద్ధతి. బాబా ఆడవాళ్ళకి చెప్పారు, శబ్దం చేయకుండా గప్చిప్గా ఉండండి, నేను కొంచెం ఆ టెంట్లో కాసేపు పడుకుంటాను అన్నారు. However, one afternoon, while he was resting, a tall, plump and fair-skinned sadhu in ochre robe and shaved head came to the door where the women were staying and in a loud voice demanded, "Give me bhiksha." సరే, రోజు మధ్యాహ్నం ఇలా రెస్ట్ తీసుకునేవారు అక్కడ ఉన్న 4-5 రోజులు. ఒకరోజు మధ్యాహ్నం బాబా రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆ స్త్రీలు ఉన్నటువంటి ఆ విభాగానికి వచ్చి ఒక లావుగా ఉన్నాడు, బాగా పొడుగ్గా ఉన్నాడు అతను, గుండు కాషాయి బట్టలు వేసుకుని ఉన్నాడు ఒక సాధువు. అతను వచ్చి గట్టిగా అరిచాడు, భిక్ష భిక్ష అని అరిచాడు. గోహర్ ఇమీడియట్లీ కేమ్ టు ద డోర్. గోహర్ ఆవిడ 30 ఏళ్ళు ఆవిడకి వయసు, పరిగెత్తుకెళ్ళింది ఆవిడ. ఎందుకని బాబా నిద్రపోతూ ఉన్నారు కదా, పరిగెత్తుకెళ్ళింది. భిక్ష ఫ్లో ఈ బెల్లోడు మళ్ళీ అరిచాడు వాడు. భిక్ష అడుగుతున్నాను కదా, పిండి, గోధుమ పిండి కావాలి నాకు అని అడిగాడు. అంటే రొట్టెలు చేసుకోవడానికి. Because the food supplies were with the men, Gohar said, "Please forgive me, but we don't have anything, and please speak quietly, someone is resting." అప్పుడు ఆవిడ గోహర్ చెప్పింది, అయ్యా ఆహార పదార్థాలు స్టాకు మా దగ్గర ఉండదు, అదిగో ఆ భవనంలో మగాళ్ళు ఉన్నారు, అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన విశ్రాంతిలో ఉన్నారు, నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంటే బాబా ఐడెంటిటీ కూడా వెల్లడించడానికి వీల్లేదు నియమాల ప్రకారం. అని చెప్పి ఎవరో విశ్రాంతి తీసుకుంటున్నారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అని చెప్పినారు. వాట్, నో ఫ్లోర్ ఈ సెడ్ ఇన్ ఎన్ ఈవెన్ లౌడర్ టోన్. గట్టిగా అరిచాడు, లేదా భిక్ష, ఎందుకు లేదు అని గట్టిగా గద్దించాడు. ప్లీజ్ ఇంక్వైర్ ఫ్రమ్ ద మెన్, షీ ఇంక్లూడ్. పాపం ఆవిడ ప్రాధేయపడింది, నాయన అరవకు, అదిగో ఆ బంగ్లాలో మగాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంది, వెళ్ళు ఇస్తారు. మెన్, హూ వుడ్ బి ది, వై వుడ్ ది మెన్ హ్యావ్ ఫ్లోర్? వెంటనే వాడు అన్నాడు, మగాళ్ళ దగ్గర ఇంతకుంటుంది గోధుమ పిండి, నాకు తెలియదా, మగాళ్ళ దగ్గర ఉండదు అని మళ్ళీ అరిచాడు వాడు. మెన్, యా, Gohar insisted, concerned that Baba would surely be disturbed by the loud talking. గట్టిగా చెప్పింది, నిశ్శబ్దంగా ఉండు, అరవకు, ఎందుకు అరుస్తావు అని ఆవిడ వారించింది. ఫైనల్లీ ఆఫ్టర్ మచ్ కెజోలింగ్ షీ గాట్ హిమ్ టు గో టు ది మెన్స్ క్వార్టర్స్ వేర్ హీ వాజ్ మోర్ లైక్లీ టు గెట్ ద ఫ్లోర్ హీ సో అర్జెంట్లీ రిక్వెస్టెడ్. మొత్తానికి ఆ చేయి పట్టుకొని నెమ్మదిగా బతిమాలి, అదిగోరా నాన్న ఆ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ నీకు తప్పకుండా నీవు అంత అత్యవసరంగా కోరుకుంటున్నటువంటి ఆ పిండి దొరుకుతుంది నీకు అని పంపించింది ఆవిడ.
Meanwhile, the other women inside were laughing as Gohar struggled to deal with the situation. మిగిలిన ఆడాళ్ళు మెహరా, మణి, మెహరు వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటున్నారు ఈ గోహర్ పడే పాటలు చూసి. ఎందుకని బాబా ఆర్డర్ అది, ఆ ఆర్డర్ ప్రకారం దాన్ని జాగ్రత్తగా అమలు పరచాలి. సో ఆవిడ పాటలు చూసి నవ్వుకున్నారు. Later that day, Baba went to the men's quarters to meet with the sadhu. మొత్తానికి వాడు ఆ సాధు వెళ్ళి మగవాళ్ళ బంగ్లా దగ్గర కాసేపు ఉన్నాడు. బాబా లేచిన తర్వాత వాడిని కలవడానికి ప్రత్యేకంగా ఆ బంగ్లాకి వెళ్ళారు. And when he saw the women that evening, he told them that the loud sadhu had been a genuine seeker. మళ్ళీ సాయంత్రం ఆడాళ్ళని కలిసినప్పుడు చెప్పారు బాబా, వాడేదో పిచ్చాళ్ళ కనపడ్డాడు కదా మీకు, వాడు నిజమైనటువంటి సాధకుడు వాడు అని బాబా చెప్పారు. అంటే అందుకని బాబా చెప్తారు, ఒకడి ప్రవర్తనను బట్టి వాడు నిజమైన వాడా కపట మనం ఎప్పుడు గుర్తించలేము అని బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. కపట సాధువుల గురించి మాట్లాడుతూ చాలా వివరంగా బాబా చెప్పారు. దానిలో ఒక ముత్యాల వర్తకుడు మాత్రమే నిజమైన ముత్యం ఏది, నకిలీ ముత్యం ఏది ఎలాగ చెప్పగలడో, నేను మాత్రమే ఒకడు నిజమా వాడు కపట అని చెప్పగలను. అంచేత వాడు కపటి, అబద్ధము, దొంగ, మాయ అని చెప్పడానికి కూడా నీకు సామర్థ్యం లేదని చెప్పారు బాబా. మనం ఎవరినైనా సరే అబ్బాయి వీడు దొంగండి అంటే బాబా చెప్పిన దాన్ని మనం ఉల్లంఘించినట్టు లెక్క. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు, మనకు చాలు అంతే. ఆయన లక్ష్మణ రేఖ గీశాడు, వద్దు అన్నాడు అంతే. మన బిజినెస్ అంతే, అంతేగాని వాడి మీద పడి వాడు కాదు వీడు కాదు అని మనం చెప్పడం మన పని కాదు. A few evenings later, Mani, inspired by the incident, dressed up as a male beggar and approached the women's quarters from the road. ఇది మణికి నచ్చింది ఎందుకో ఈ సంఘటన. ఒకనాడు ఎవరికి చెప్పకుండా ఒక సాధువులాగా మేకప్ చేసేసుకుని ఆ ఆడాళ్ళు ఉండేటువంటి బంగ్లా దగ్గరికి ప్రత్యక్షమైంది అక్కడ ఒక సాధువులాగా. ఎందుకని బాబా చెప్పారు కదా వాడు నిజమైన సాధువు అని. ఈసారి వీళ్ళు ఎలాగ వాడిని రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. When Gohar came to the door, she was completely taken in by Mani's excellent disguise and her accent, and she tried vehemently to discourage the beggar from approaching. సో గోహర్ ముందు పరిగెత్తుకొచ్చింది, ఆవిడదే డ్యూటీ. వచ్చి చూసింది, అయ్యా కంగారు పడుకు, నువ్వు గట్టిగా అరవకు అని మామూలుగా. ఎందుకని అంత అద్భుతంగా మణి నటించింది. ఆవిడ వేషం కానీ, ఆవిడ భాష కానీ, ఆ యాస కానీ అంత ఖచ్చితంగా ఆవిడ మోసం చేయగలిగాయి. However, this beggar was not so easily put off. He just came closer and closer. ఇదివరకు ఆ సాధువు అయితే ఏదో 2-3 సార్లు అరిస్తే వెళ్ళిపోయాడు, కానీ ఈ బిచ్చగాడు దగ్గరికి వచ్చేస్తున్నాడు. కంగారు పడుతుంది గోహర్. Concerned for the safety of Mehra and Mehru, Gohar anxiously told them to go indoors. ఆ పక్కనే పాపం మెహరా మెహరు ఉన్నారు. ఇవి కంగారు పడింది, వీడెవడు లోపలికి వచ్చేస్తున్నాడని. మీ ఇద్దరు లోపలికి వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరికీ సూచన చేసింది ఆవిడ. బట్ సిన్స్ దే వర్ ఇన్ ఆన్ ది జోక్, దే ఇన్సిస్టెడ్ ఆన్ స్టేయింగ్ అవుట్ సైడ్ టు వాచ్ Gohar fend off the beggar who persisted in calling out for భిక్ష in a louder and louder tone. కానీ వాళ్ళకి ఉప్పు అందిందనమాట, తెలుసు మనీ అని చెప్పి. ఏం పర్వాలేదులే అలా ఉండి, నువ్వేం కంగారు పడుకో అంటున్నా. ఈవిడ కంగారు పడుతూ ఉంది, ఎందుకని ఆవిడ డ్యూటీ అది. ఓన్లీ వెన్ ఇట్ లుక్ యాజ్ దో Gohar వుడ్ కమ్ టు బ్లోస్ విత్ హిమ్ డిడ్ మనీ రిమూవ్ ద డిస్గైజ్. ఇక గోహర్ వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని కొట్టి స్టేజ్కి వచ్చేసింది అనమాట. నువ్వు వినవా అని చెప్పి అప్పుడు గబుక్కుని తన వేషం తీసి నేను మణిని అని తెలిసేలా చేసింది ఆవిడ. Gohar was completely taken aback as everyone, including herself, enjoyed Mani's convincing performance with a hearty laugh. ఎంత అద్భుతంగా నటించేవు నువ్వు అని ఆవిడ కూడా, మోసపోయినా కూడా ఆవిడ చాలా సంతోషించింది.